హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇది చూసారా, ఇది కడియపు లంక. కడియపు లంకలో ఇంత కాస్ట్లీ మొక్కలు ఉంటాయని నేను ఇప్పుడే విన్నాను. అంటే తెలుసు కానీ ఇంత కాస్ట్లీ ఉంటాయని తెలియదు. అంటే ఇప్పుడు చిన్న మొక్కలు అడుగుతాం కానీ కాస్ట్ పెద్ద పెద్ద మొక్కలు అడగం కదా. ఈరోజు పెద్ద మొక్కలు కూడా అడిగి ఎంతెంత కాస్ట్ ఉన్నాయో చూద్దాము. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది పెట్టిన వెంటనే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. ఇది కడియపు లంక. కడియపు లంక అందరికీ తెలిసిందే. రాజమండ్రికి రావులపాలెంకి మధ్యలో ఉంటుందన్నమాట కడియపు లంక. రాజమండ్రి దాటిన వెంటనే స్టార్ట్ అవుతాయి. చాలా పెద్ద నర్సరీ అన్నమాట. ఒక్క నర్సరీ కాదు, చాలా పేర్లు ఉంటాయి నర్సరీకి. ఒక్కొక్క నర్సరీకి ఒక్కొక్క పేరు పెడతారు. చాలా ఎకరాల్లో ఉంటుందన్నమాట కడియపు లంక నర్సరీ అయితే. అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉంటాయన్నమాట. ఇది చూసారా, బోగన్విలియాని భలే కట్ చేశారనమాట. ఒక గ్రిల్ లాగా కట్టిన తర్వాత అప్పుడు కట్ చేస్తారంట. ఇలా అప్పుడు రౌండ్ షేప్ వస్తుందంట. ఈ మొక్క చూసారా, ఆకులు పై ఆకులన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట. కింద మామూలుగా గ్రీన్ కలర్సే ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఆకులన్నీ మంచి ఎల్లో కలర్ వచ్చాయి. ఇవన్నీ బోగన్విలియా మొక్కలు. బోగన్విలియా చాలా బాగా కట్ చేశారు. ఒక గ్రిల్ పెట్టి దాని ప్రకారంగా కట్ చేస్తారంట. ఇవన్నీ బోగన్విలియాలు, క్రోటన్స్. వాటి పేరు కూడా కొన్ని మనకి తెలియదు కదా, చాలా ఉంటాయన్నమాట రకరకాల మొక్కలు. ఇవన్నీ కొన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు. చిన్నప్పుడే పోతొచ్చేసాయి చూడండి. ఏ మొక్క పట్టుకున్నా 5,000 పైనే ఉందన్నమాట ఈ మొక్కలైతే. ఎందుకంటే వీళ్ళు అసలు ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నారంట ఒక్కొక్క మొక్కను. ఈ మొక్క చూడండి, ఇది కూడా 7,000 8,000 చెప్పారనమాట. ఆ బోగన్విలియా కూడా 5,000 చెప్తున్నాడు. ఏంటా 5,000 అంటే మరి ఏంటమ్మా, ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి దీని షేప్ కట్ చేసి ఇలా పెంచాము అని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా కష్టం తెలిసిన వాళ్ళు నిజమే అనిపిస్తుంది మనకు కూడా. అంత మొక్క అవ్వాలంటే వాళ్ళు ఎంత కష్టపడితే అంత మొక్క అవుతుందని అర్థం అవుతుంది కదా. ఇటు నుంచి ఇది ఇంకో నర్సరీ అన్నమాట. ఈ లోపలికి వెళితే అన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట లోపలికి వెళితేని. ఇక్కడ జామ, ములగ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే. అప్పుడే శీతాకాలం కూడా వేసవికాలంలో ఉంది, చాలా ఎండ ఉన్నాయి. అప్పుడే బోల్డ్ అంతా వాటర్ పెడుతున్నామమ్మా వీటికి. మీరు రేట్ చెప్తే భయపడిపోతున్నారు. ఏమన్నా పువ్వుల మొక్కలు అయితే 30కి 40కి 50కి ఇచ్చేస్తుంటాము. ఇవైతే మేము ఇవ్వలేమమ్మా అని చెప్తున్నారనమాట. చాలా కాస్ట్ మొక్కలు ఇవి. ఇవే కదండి, ఇంకా ముందు ఉన్నాయి, చాలా వేలు మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను. ఇది చూసారా, బర్డ్ లాగా ఉంది కదా. చక్కగా దానికి ఒక మెస్లాగా పెట్టి దాని ప్రకారంగా కట్ చేస్తారంట. ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. లోపలికి వెళ్దాం రండి. దీంట్లో చూడండి, మొత్తం నెట్ లాగా కట్టేశారు. మొత్తం క్లోజ్ అన్నమాట. క్లోజ్ చేసేసారు, మొత్తం నెట్తో క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత లోపల చూడండి, అన్ని ఇండోర్ ప్లాంట్సే పెట్టారు. ఈ పైన చూసారా, ఈ పైన కనిపించేవన్నీ లైట్స్ అన్నమాట. లైట్లు కూడా పెట్టారు ఈ మొక్కలకి. మొత్తం క్లోజ్ చేస్తాం కదా, ఒక్కొక్కసారి ఎండ లేనప్పుడు లైట్స్ ఆన్ చేస్తామని చెప్తున్నారు. అన్నీ సోలార్ లైట్లు పెట్టారు వీళ్ళంతాను. మొత్తం అంతా సోలారే ఉపయోగిస్తున్నారు. చూడండి చక్కగా ఎంత ఖర్చు పెడతారు కదా. మనం ఒక మొక్క కొనాలంటే 400-500 చెప్పేటప్పటికి మనం ఎంత బాబాయ్ ఇంత కాస్టా అనుకుంటుంటాం. వాళ్ళ ఎంత పెట్టుబడి పెడుతున్నారు చూడండి. ఎక్కువ ఈ బ్లాక్ పాట్లోనే మొక్కలు వేస్తున్నారు. బ్లాక్ కుండీలు అనమాట, పెద్ద పెద్ద కుండీలు అవి. వాటిల్లో వేసేసి కొంచెం కాస్ట్ చెప్తున్నారనమాట. నార్మల్ మొక్కలు కూడా 5,000 అలా ఉన్నాయన్నమాట వాటి కాస్ట్ అయితే. ఇవన్నీ ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మనం కటింగ్స్ పెడుతుంటారు వీళ్ళు. కటింగ్స్ అన్నీ నీళ్ళలో పెడుతుంటారనమాట. ఈ నీడ వల్ల మనకి త్వరగా మొక్క వస్తుంది. పెద్ద మొక్కలు కూడా ఉంచేస్తున్నారులేండి. చూడండి ఎంతెంత మొక్కలు ఉన్నాయో, చాలా పెద్ద మొక్కలు. ఇవి కూడా 1000, 2000, 3000 అలా చెప్తున్నారనమాట రేటు. ఇవన్నీ ఏంటంటే హోల్సేల్గా అమ్ముతారు వాళ్ళు. మనం ఒక్కొక్క మొక్క కొనుక్కెళ్తాం, కొంచెం కాస్ట్ చెప్తారు.
హోల్సేల్లో అయితే వాళ్ళకి తక్కువ వస్తుంది అనమాట. ఏంటంటే కంపెనీల ముందు, పెద్ద పెద్ద హౌసుల ముందు, వీటిల ముందు వేసుకుంటుంటారు కదా, అలాంటప్పుడు హోల్సేల్గా పట్టుకెళ్ళిపోతుంటారు. అప్పుడు కొంచెం వాళ్ళకి కలిసి వస్తాయి అన్నమాట. మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ సింగిల్ సింగిల్ కొంటే కొంచెం కాస్టే పడుతుంది. ఈ పెద్ద మొక్కలు చూసారా, ఆఫీసుల ముందు పెట్టుకుంటుంటారు కదా, చాలా పెద్ద టబ్బల్లో పెట్టారనమాట. ఇవి చూడండి, అన్నీ చక్కగా ఇండోర్ ప్లాంట్స్ ఇవి. మనకి ఎండ కూడా తగలాలి కొంచెం లైట్గానే. వీళ్ళు ఏంటంటే మొత్తం క్లోజ్ చేస్తారు కదా, దానివల్ల లైట్స్ పెట్టి వీళ్ళు మొక్కలను పెంచుతున్నారు. పెద్ద కవర్లో ఒక రేట్ ఉంటుంది, చిన్న కవర్లో ఒక రేట్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ అంతా వీళ్ళు మొత్తం పెద్ద కవర్లోనే అమ్ముతున్నారు, కాస్ట్లీ మొక్కలు అన్నమాట. ఇక్కడ అటుపక్క అయితే పువ్వుల మొక్కలు కొంచెం తక్కువ రేటు ఉంటాయి కదా, చిన్న కవర్లో పెట్టి అమ్ముతారు వాళ్ళైతే. చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద టబ్స్ ఉన్నాయో. మరి అది 5,000 6,000కి అమ్మకపోతే వాళ్ళకి లాసే కదా. మనము ఒక మొక్కను పెంచాలంటే సంవత్సరం పెంచితే చిన్న మొక్క అవుతుంది, అది పెద్దది కూడా అవ్వదన్నమాట. సంవత్సరానికి చిన్న చిన్న మొక్కలు అవుతాయి. దాన్ని బట్టి ఆలోచించండి, పెద్ద మొక్క అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. మొత్తం గ్రీన్ కలర్ క్లాత్ వేసారు పైన. అదేంటంటే మొత్తం చీకటిలాగా కనిపిస్తుంది, చీకటిలాగా కనిపిస్తున్నాయి చూడండి మొక్కలు. ఇక్కడ అన్ని కటింగ్స్ పెట్టారు వీళ్ళు. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కటింగ్స్ పెట్టారు. ఇవన్నీ ఆగ్లోనిమా ప్లాంట్స్ అన్నమాట, దాంట్లో రకాలు అన్ని కటింగ్స్. మొక్కలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇవి కూడా కొంచెం కాస్టే ఉన్నాయి. ఒక్కొక్క కవర్లో 300, 400, 500 అలా అన్నమాట. ఆగ్లోనిమా కొంచెం కాస్టే ఉంటుంది, 3000 ఉంటుందన్నమాట. ఈ మొక్క ఒకటి చూడండి, ఇది ఒకటే 2000 చెప్పారు. అంత కాస్ట్ అంట. కుండీలో పెట్టి వేశారనమాట. కవర్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది, కుండీల్లో అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట కాస్ట్. ఇక్కడ చూడండి పువ్వుల సెక్షన్కి వచ్చాము. ఇవన్నీ చామంతులు అనమాట, ఇప్పుడు సీజన్ కదా. ఇక్కడ అన్నీ సీజనల్ ఫ్లవర్స్ పెట్టారు. ఈ చామంతి పువ్వులు ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారంట. ఇవన్నీ ఆర్డర్ పెట్టారమ్మా, ఏదో ఫంక్షన్ ఉందంట వాళ్ళ కోసమని ఇక్కడ అన్నీ ఒక దగ్గర పెట్టామని చెప్తున్నారు. కలర్ చూసారు ఎంత బాగున్నాయో, అసలు ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే, అసలు చాలా బాగున్నాయి అన్నమాట. దీంట్లో తీసుకున్నాం మేము. ఒక్కొక్కటి 50కి ఇచ్చారు వాళ్ళు. ఇది కుండీలో అయితే 300 అంట, కుండీలోది. కవర్లో అయితే 50 రూపీస్. ఇవన్నీ చూసారా, క్రోటన్స్ ఫ్లవర్స్, గులాబీలు, చామంతులు అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో మొక్కలు. ఇవి చూసారా గులాబీలు. గులాబీలు అన్నీ 70-80 రూపీస్ అంట. పెద్ద కవర్లు అయితే 150 రూపీస్ అంట. ఇవి చూసారా బాల్ చామంతి, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. బాల్ చామంతి చాలా బాగున్నాయి, అసలు చిట్టు నిండా విడిచిపోయి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఆ మెరూన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎల్లో అయితే ఇంకా ఇచ్చుకోలేదన్నమాట, మెరూన్ అన్నీ విడిచిపోయాయి. చూసారా, ఈ కుండీలో 300 అంట ఒక్కొక్క మొక్కను. అంటే చామంతి ఎక్కువ ఉందన్నమాట, పువ్వులు అయితే ఎక్కువ ఉన్నాయి, కవర్లో అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది 50 రూపీస్కి ఇచ్చారు. ఇవన్నీ ఇంకా ఫ్లవర్స్ అనమాట, సీజనల్ ఫ్లవర్స్ పెట్టారు ఇటువైపు అంతా. ఈ లోపలికి వెళితే ఇక్కడ మళ్ళీ కొన్ని అన్ని రకాల సీజనల్స్ ఉన్నాయి, క్రోటన్స్. ఇవి చూసారా సీజనల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 150 అంటే ఇవి. ఇంతకీ కాస్ట్లీ మొక్కలు ఏంటా అని చూస్తున్నారు కదా, ఇంకా ఉండండి చెప్తాను. చాలా కాస్ట్ అనమాట. ఇవి చూసారా, దీని పేరు మర్చిపోయాను. నా దగ్గర అయితే 2 కలర్స్ ఉన్నాయి ఇవి. ఇదైతే మంచి వైట్ అనమాట. ఇది 400 చెప్పారు, 350కి ఇస్తారంట ఒక్కటిని. ఇవన్నీ చామంతులు అనమాట. కుండీల్లో ఉన్న చామంతులు 300. ఇది చూడండి సోలార్ అన్నాను కదా, వీళ్ళు సోలార్ నుంచే మొత్తం అంతా కరెంట్ అనమాట. ఈ వాటర్ ఇవంతా కరెంట్ ఎక్కువ అవుతుంది కదా, సోలార్ అయితే వాళ్ళకి తక్కువ పడుతుందంట, సబ్సిడీ కూడా ఇస్తాడనేసి సోలారే వేసుకుంటామమ్మా అని చెప్తున్నారు అనమాట.
సోలార్ అంతా నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు. మేము కూడా సోలార్ వేయించుకున్నాము, దాని బెనిఫిట్ అంతా మీకు చెప్తాను. చూసారు, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నీని. ఇవన్నీ 1000 లోపు అన్నమాట ఈ మొక్కలన్నీని. ఇండోర్ ప్లాంట్స్ కూడా కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క నర్సరీలోనూ ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట. ఈ నర్సరీలో ఉన్నది ఆ నర్సరీలో రేట్ ఉండదు, అన్నీ ఒకే రేట్ ఉండవు అనమాట. మొక్కను బట్టి రేట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారన్నది దాన్ని బట్టి రేట్ ఉంటుందన్నమాట. సోలార్ ప్యానల్స్ చూసారా, చాలా పెద్ద పెద్ద ప్యానల్స్ వేయించారు. మేము కూడా ఇలాగే వేయించామన్నమాట ప్యానల్స్ అయితే. ఇవన్నీ గులాబీలు, ఇటువైపు అంతా గులాబీలు చెప్పాను కదా 70-80 రూపీస్. దేశవాళీ కూడా ఉన్నాయి, దేశవాళీ 30-40 అలా కూడా ఉన్నాయి. తక్కువ రేట్లో కూడా ఉన్నాయి మొక్కలు, అన్నీ ఎక్కువ రేట్ అని కాదు, నేను కొంచెం కాస్ట్లీ మొక్కల కోసం చెప్తున్నాను. మనకి 20 రూపాయలు 30 రూపాయల దగ్గర నుంచి నర్సరీలో, కడియప్ప నర్సరీలో మంచి మొక్కలు దొరుకుతాయి మనకు. మందారాలన్నీ 150 అంట, హైబ్రిడ్ మందారాలు ఉంటాయి కదా అవైతే 150. దేశవాళీ మందారాలు 50 రూపీస్ అన్నమాట చిన్న కవర్లో. గులాబీలు కూడా అంతే, దేశవాళీ అయితే కొంచెం తక్కువ రేటు ఉంటాయి, 50 రూపీస్కి ఇచ్చారు. మొలగ మొక్కలు మేము మొలగ, దేశవాళీ గులాబీలు, హైబ్రిడ్ గులాబీలు, చామంతులు తీసుకున్నాం. ఇవి చూడండి, ఇవి కూడా మామిడి చెట్లు. మామిడి చెట్లు కొంచెం రేటే ఉన్నాయన్నమాట, హైబ్రిడ్ మామిడి చెట్లు అంట అవన్నీ, హైబ్రిడ్ మామిడి మొక్కలు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఈ మొక్కలు. చూసారా, మోటార్ అలా కంటిన్యూ వాటర్ వస్తూనే ఉంటుంది దాంట్లో నుంచి. అది కూడా సోలార్ నుంచే అవన్నీ కరెంట్ అంతాను. చెప్పాను కదా ఇందాక, సోలార్ నుంచి వస్తుందంట ఇదంతా. ఆ మొక్కలు ఎండకి పాడవకుండా చక్కగా కవర్లు కూడా కట్టారనమాట వాటికి. ఎక్కువ బెంగళూరు నుంచి వస్తాయి కదమ్మా, మాకు ట్రాన్స్పోర్ట్ కూడా బోల్డ్ అయిపోద్దని చెప్తున్నారు. ఇవి చూసారు, ఇవన్నీ కాక్టస్. కాక్టస్ చూడండి చక్కగా చిన్న చిన్న కుండీల్లో పెట్టారనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి ఇవే కాకుండా కుండీలు ఇవన్నీ దొరుకుతాయి, నేను అవి తీయలేదన్నమాట. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను కడుపులంక వీడియో పెడతాను, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది మేము రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్తుంటాం అన్నమాట. అప్పుడు కంపల్సరీ ఆగి నేను వీడియో పెడుతుంటాను. ఒక్కొక్క మొక్క దాని వెరైటీని బట్టి రేట్ ఉంటుందన్నమాట. మామూలుగా లోకల్లో దొరికే మొక్కలైతే కొంచెం తక్కువ ఉంటాయంట, బయట నుంచి వచ్చే మొక్కలైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయన్నారు. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కువ కాస్ట్లీ మొక్కలు. ఇవి చూడండి, ఈ మొక్కలు కూడా 5000 ఎంత చెప్పారనమాట. ఇవి చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి వీటికి, పెద్ద కుండీల్లో పెట్టారు కదా అందుకే కాస్ట్ అమ్మ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ చూసారా గులాబీలు అన్నీ ఉన్నాయి. దేశవాళీ గులాబీలు అనమాట, మామూలు నాటు గులాబీలు ఉంటాయి కదా అవి. మన బాస్కు కూడా చక్కగా తిరిగేస్తున్నాడు ఇక్కడ, ఎంజాయ్ చేసి వస్తున్నాడు. కానీ చాలా ఎండ ఉంది ఇక్కడ. ఈ నర్సరీలో ఇవన్నీ కాస్ట్లీ అనమాట. ఈ నర్సరీ లోపలికి వెళ్తే ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని బోన్సై మొక్కలు ఉన్నాయి, అన్నీ బోన్సై చేస్తున్నారనమాట. చాలా కాస్ట్లీ మొక్కలు. ఈ లోపలికి వెళ్దాం రండి చూద్దాము. ఇవి చూసారా, ఒక్కొక్కటి చాలా కాస్ట్ అంట, సంవత్సరాలు పడుతుందంట ఇలా బోన్సై చేయడానికి. 5000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల పైనే ఉన్నాయంట ఇక్కడ మొక్కలన్నీ. చాలా కాస్ట్లీ మొక్కలు. ఎప్పుడు నర్సరీకి వెళ్తాం కానీ వీటి కాస్ట్ ఎప్పుడు కనుక్కోము, వెళ్తే ఒక ఫోటో తీసుకుని వచ్చేయడం అంతే. కానీ ఇంత కాస్ట్ ఉంటుందని నేను ఇదే ఫస్ట్ టైం విన్నానమాట, ఇంత కాస్ట్ ఉందని ఒక్కొక్క మొక్క. ఈ మొక్క చూడండి ఎంత మొక్క ఉందో, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది అలా తయారవడానికి. దానికోసమని అంత కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు. చూడండి ఎంతంత మొక్కలు ఉన్నాయో, అది ఎన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల మొక్క కూడా ఉందంట అక్కడ. మరి దానికి మేము 1,00,000 రూపాయలకి అమ్మకపోతే ఇంకేంటమ్మా అంటున్నారు వాళ్ళు. అంత కష్టపడి పెంచాము ఆ మొక్కని. పెద్ద పెద్ద కంపెనీల దగ్గర వాటి దగ్గర పెట్టుకోవడానికి తీసుకుంటారంట. 50,000 1,00,000 రూపాయల మొక్కలు ఇవేనండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, బోన్సై మొక్కలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, కడియంలో 20 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల పైనే మొక్కలు ఉన్నాయి కదా.
రేట్లు ఇంత కాస్ట్లీయా అనుకుంటాం మనం మొక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.